ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ వాళ్ళలో వారు చర్చిస్తూ ఒక చక్కటి ఫలితాన్ని తీసుకొస్తారు. ఒక సమస్య మీద, అది దేశ సమస్య అవ్వచ్చు, లేక సాంఘిక సమస్య అవ్వచ్చు, ప్రకృతికి సంబంధించిన సమస్య అవ్వచ్చు, ఏ సమస్య మీదైనా ఒక చర్చ జరిగి అది అయితే ఆ చర్చలో ఎవరు పాల్గొనాలి అంటే అందరూ పాల్గొనవచ్చు, ఎవరైనా పాల్గొనవచ్చు. దాని మీద కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, దాని మీద కాస్త ప్రేమ ఉన్నవాళ్ళు. అయితే పిల్లల్లో ఆ ప్రేమ పెంచాలి, పిల్లల్లో ఆ అవగాహన పెంచాలనే ఒక ఉద్దేశంతో ఇది పిల్లల సింపోజియం అనేది స్టార్ట్ చేశాం శ్రీకాకుళం జిల్లాలో. పిల్లలే స్కూల్ లెవెల్ నుంచి సెలెక్ట్ అయ్యి వచ్చారు, మండలంకి వచ్చారు, మండల లెవెల్ నుంచి జిల్లా లెవెల్కి వచ్చారు, ఈరోజు డివిజన్ నుంచి జిల్లా లెవెల్కి వచ్చారు. మొదట నేను ఆలోచించినప్పుడు కొద్దిగా ఎందుకో నాకు భయం వేసింది. సింపోజియం అనేది ఒక నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ యాక్టివిటీ, దాన్ని నా పిల్లలు ఎలా చేస్తారా, తీసుకుంటారా అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తారు ఆ సింపోజియంలో ఈ పిల్లవాళ్ళు మాట్లాడిన మాటలు, అందరితో ఇంటరాక్ట్ అయిన మాటలు కూడా మీరు ఇప్పుడు చూడబోతున్నారు సార్. అయితే రాష్ట్ర స్థాయిలో మీరు ఒక కమిషన్ తాలూకా మెంబర్గా మీరు ఎన్నెన్నో కార్యక్రమాలు మీరు చూసుకుంటున్నారు. ఈరోజు ఈ సాయంకాలం పూట ఈ విలువైన సమయాన్ని దుర్వినియోగం చేయమనే ఒక కాన్ఫిడెంట్ మా దగ్గర ఉంది. సో నాన్న ఒకసారి నీ యాక్టివిటీ. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ రొంకోస్ పార్పట్నం మండలంలోనే. ఈరోజు మేము జిల్లా లెవెల్లో సింపోజియం సెలెక్ట్ అయ్యాం. మ్యాటర్ ఏంటంటే యువత అంటే ఇండియన్ యువత వికసిత్ భారత్కి ఎలా వైజ్ఞానిక శాస్త్రంలో ఉండేటటువంటి అత్యంత కీలకమైన రోజు మన విద్యాశాఖ చరిత్రలో. ఇది నేనైతే గత 15 ఏళ్ళుగా ఈ సైన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఒక భాగస్వామిగా ఉండేటటువంటి క్రమంలో ఒక అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించినటువంటి ఎంతో మంది ఉన్నారు, ఎన్నో ప్రతి సంవత్సరంలో చేస్తున్నారు. కానీ గౌరవ విద్యాశాఖ అధికారులు ఈ సంవత్సరం అన్నమాట ఒక వినూత్నంగా ఇద్దాం, మన విద్యార్థులు జాతీయ స్థాయిలో సాధించినటువంటి ప్రతిభకే మనం గౌరవిద్దాం కుమార్, దానిని ఒక చక్కనైనటువంటి ప్లాన్ చేద్దామని ఆయనే ఒక సర్టిఫికేట్ని మనం మామూలుగా ఇస్తే పడేస్తాం, ఏదో బుక్కుల మధ్యలో ఏదో కలమరలో ఉంటుంది. కానీ దాన్ని ఒక ఫ్రేమ్ చేసుకుంటే నీ యొక్క జాతీయ స్థాయి ప్రతిభని నువ్వు జీవితాంతం చూసుకునే విధంగా ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఒక కళాఖండంగా చేసి Good evening to one and all. My name is Sai Supriya. I am studying 9th class in Government High School, Kauti. Today, సింపోజియం అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని నేను తెలుసుకున్నాను. ఈ రోజు నేను తెలుసుకున్నది ఏంటంటే సింపోజియం అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన ఇంటరాక్షన్. ఈ రోజు నేను ఇండియన్ యూత్ గురించి అండ్ నాకు తెలియని నాలెడ్జ్ ని కూడా నాతో పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా చెప్పారు. దాని గురించి తెలుసుకున్నాను. థ్యాంక్ యూ టు యూ సార్. మీ వల్ల నేను ఒక కొత్త కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాను. Good evening to one and all. My name is N. Vaishnavi. I am studying 8th class in Government High School, Kauti. నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను, ఎందుకంటే నాకు సింపోజియం అంటే ఏమిటో తెలియదు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఇన్ శ్రీకాకుళం జిల్లా. కానీ నేను అప్పుడు చెప్పేటప్పుడు కూడా చాలా భయపడ్డాను. ఎందుకో అసలు ఆ కాన్సెప్ట్ గురించి ఏమిటని కూడా నాకు తెలియదు. దాని తర్వాత తెలిసింది సింపోజియం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన డిస్కషన్ అని, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ empowering Indian youth for global leadership in science and innovation by Viksit Bharat. Dream transform into thoughts result in action. Indian youth are today curious, ambitious, equipped with a strong foundation in their skills. The world is looking towards its youth to drive innovation and progress. The Indian youth eager to tackle complex challenges in science and innovation and collaborate with their global peers to create impactful solutions. It is essential to provide Indian youth with opportunities for skill development, mentorship and networking. We can empower them to become global leaders in science and innovation. How can empower the Indian youth? Can you explain? Yes, of course. Empowering Indian youth through STEM education and skill development. What is STEM? STEM stands for Science, Technology, Engineering and Mathematics. It is a critical component of providing
modern education and skill development. In increasingly technology-driven world, in India, STEM education and skill development are crucial for empowering country's youth. The Indian youth are not the following trends. They are set them with curiosity and innovation and the passion. They are making India global world in science and technology. The young scientists and innovators, this is our responsibility to dream big, work hard, which contributes a better future. Thank you for giving me this wonderful opportunity. జడ్పీటీస్ కోస్మాల వెన్నపటి మండల్. ముందుగా ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారము. ముందుగా సింపోజియం, అసలు డెబేట్ ఎలక్యూషన్స్ తప్ప సింపోజియం అనే పేరు కూడా మేము ఎప్పుడు వెళ్ళలేదు. అలాంటి మమ్మల్ని శ్రీకాకుళం జిల్లా వరకు తీసుకొచ్చి ఒక మంచి టాపిక్ పైన అవగాహన చేపించిన మన డిఓ సార్కి, ఇంకా జడ్జెస్కి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈ థీమ్ ఏంటి? ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ వికసిత్ భారత్. ఇక్కడికి వచ్చాకే అసలు వికసిత్ భారత్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాను. మన డిఓస్ చెప్పినట్టు, ఇంకా మన మేడం చెప్పినట్టు, వికసిత్ భారత్ అనేది ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే మనకి 1947లో వచ్చిన స్వతంత్రం నుంచి 2047 మధ్యలో ఈ 100 సంవత్సరాల్లో మనం మెరుగుపరుచుకున్న అభివృద్ధి, మనం ఎంతైతే మార్చుకున్నామో మన మార్పు, ఇదంతా మెరుగుపరుచుకోవాలని తెలుసుకున్నాను. అలాగే అసలు ఈ నేషనల్ సైన్స్ డే అనేది February 28న ఎందుకు జరుపుకుంటాం? బికాస్ ది సర్ సివి రమన్, ది నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ గారు 1986లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మన 28 ఫిబ్రవరిన నేషనల్ సైన్స్ డే జరుపుకుందామని అన్నారు. ఎందుకు అంటే మన సర్ సివి రమన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు అది. కావున మన గవర్నమెంట్ అనేది 28 ఫిబ్రవరి నేషనల్ సైన్స్ డేగా గుర్తించింది. కావున మనం ప్రతి సంవత్సరం మొదటిగా మనం 28 ఫిబ్రవరి 1987న నేషనల్ సైన్స్ డే అనేది జరుపుకున్నాం. అసలు నేషనల్ సైన్స్ ఫస్ట్ టైం సింపోజియం అనే కాన్సెప్ట్ మీద మన డిఓ సార్ కొత్త కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. దీనివల్ల మనకు తెలిసిన విషయమే కాకుండా, అంటే ఇప్పుడు మనం ఇద్దరం స్కూల్లో కూర్చొని నేర్చుకుంటాం కొత్త విషయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అంటే మాకెంత వచ్చు దానికైనా 3 ఇంతలు ఎక్కువ ఎవరైతే కొన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరి దగ్గర నేర్చుకున్నాం. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. And my name is Smita Bhanti. We are from JPHS Pottakisipura from Mansa Mandal. Myself is Amrita Bhanti. I am from Mansa Mandalam, JPHS Pottakisipura. Today we stand here to discuss a simple topic about empowering Indian youth for global leadership in science and innovation. So let's start. India is a vast country full of young and talented people. The youth of India have the power to change the future. If we give them the right education support, they can become leaders in science and innovation. This will help India grow and become a developed nation. You know, science and technology are most important for a country progresses. When a lot of young Indian scientists are doing great job in such fields like space research, medicine, and engineering, and etc. And in such some organizations like DRDO and ISRO, so that our India has a great potential in this. When we give a right and quality education to these Indian scientists, so they can definitely fight for our Indian nation. The government is helping students through programs like Startup India and Silk India. This program encourages youth minds to think creatively and develop new ideas. Schools and colleges should also teach students how to solve real-world problems using science. గౌరవనీయ డిఓ గారికి మరియు ఇతర ఉపాధ్యాయులకి మరియు సార్కి నా యొక్క నమస్కారములు. నా పేరు యనిష్ట. నేను 5వ తరగతి చదువుతున్నాను. తరపున నేను ప్రయాగం ప్రదర్శన కొరకు ఇక్కడికి వచ్చాను. నా ప్రదర్శనకు నాకు ప్రోత్సహించిన మా హెచ్ఎం గారికి మరియు మా సైన్స్ టీచర్కి నా యొక్క అభినందనలు. మరియు నా ప్రదర్శన తరువాత డిఓ గారు వచ్చి నన్ను పై చదువుల్లో ప్రోత్సహిస్తానని అభినందనలతో చెప్పారు. కాబట్టి నేను ఎంతో ఆనందంతో కృషి చేశాను. డిఓ గారికి నా కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఇంతకు
నువ్వు నా మనవరాలు రా తల్లి. మరి నిన్ను నేను ఫిక్స్ చేసుకోవాలి కదా, అడాప్ట్ చేసుకోవాల్సిన పద్ధతి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా స్నేహితుడిగా ఉండాలి. ఇప్పుడు కూడా ఈ స్వార్థం ఏంటి ఏం లే. ఒక సింపోజియంకి రేపు ఒక పాప ఇంటర్నేషనల్కి వెళ్ళబోతోంది, బహుశా వెళ్తుంది. ఇది చూస్తే మీకు ఎవరికి అనుమానం ఉండదు. రేపు నేషనల్ ఇంటర్నేషనల్ సింపోజియం కూడా ఈ పిల్లలు వెళ్ళి ఈజీగా పార్టిసిపేట్ చేయగలరు. మరి అలాంటి పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడుకుంటారు? మన గురించి మాట్లాడుకోరా? ఆ సైన్స్ మాస్టర్ గురించి చెప్తుందా పాపం? ఆ హెడ్ మాస్టర్ గారి గురించి చెప్తుందా పాపం? ఆ డిఓ గురించి చెప్తుందా పాపం? డిఓ కష్టపడిన కష్టమంతా ఒక్కసారి వెళ్ళిపోయా. రాత్రి పగలు పనిచేస్తున్నా కూడా కష్టం అనిపించదు. ఎందుకంటే ఆ పిల్లలకి మనం ఎప్పుడైతే స్నేహితులుగా ఉంటామో, ఆ పిల్లల మనసుల్లో మనం ఎప్పుడైతే మనగలుగుతామో